భక్తులపై ఏనుగుల దాడి, కాలినడకన అడ్డదారిలో తలకోనకు శివరాత్రి ఉత్సవాలకు వెళ్తుండగా పెను విషాదం. శివరాత్రి పర్వదినాన శివని దర్శించుకుందామని బయలుదేరిన భక్తులపై ప్రశాంతమైన ప్రకృతి పగబట్టినట్టు పంజా విసిరింది. అసలే అడవిపై అర్ధరాత్రి ఏనుగుల భీకర గర్జనలతో భూమి కంపించింది. తలకోనకు నడిచి వెళ్తున్న భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేయడంతో 3 భక్తులు అక్కడికక్కడే దుర్మరణ పాలయ్యారు, 4 గాయపడ్డారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండల పరిధిలోని గుండాలకోన నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో శేషాచల అడవిలో సోమవారం అర్ధరాత్రి ఘోర విపత్తు చోటు చేసుకుంది. రైల్వే కోడూరు మండలం ఉల్లరగొట్టుపాడు అరుంధతివాడ కన్నిగంట గిరిజన కాలనీకి చెందిన భక్తులు 30 మంది తిరుపతి జిల్లా నెరబైలు సమీపంలోని తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దర్శనం కోసం కాలినడకను సోమవారం రాత్రి 7 గంటలకు శేషాచలం అడవిలోకి అడ్డదారిలో బయలుదేరి రాత్రి 2 గంటల సమయంలో గుండాల కోనకు 4 కిలోమీటర్ల దూరంలో ఏనుగుల మంద తారసపడింది. శబ్దం చేస్తే వెళ్ళిపోతాయని ఉద్దేశంతో 30 మందిలో ఒకరు స్త్రీలు టిఫిన్ బాక్స్తో శబ్దం చేయడంతో ఆగ్రహంతో ఏనుగులు ఒక్కసారిగా భక్తులపై దాడి చేశాయి. దీంతో చెట్టుకొకరు పుట్టకొకరు పరుగులు తీశారు. ఏనుగుల దాడిలో ఉర్లగట్టుపాడుకు చెందినటువంటి పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్న వంకాయలు దినేష్ మృతి చెందాడు. అతడి 10 రోజుల క్రితం కొడుకు పుట్టడంతో తలనీలాలు ఇచ్చేందుకు వెళ్తూ మృత్యువాత పడ్డాడు. అలాగే కన్నెగుంట గిరిజన కాలనీకి చెందిన తుపాకుల మణెమ్మ తిరుపతి చెంగల్రాయుడులను ఏనుగులు తొక్కి చంపేశాయి. ఉర్లగట్టుపాడు అరుంధతి వాడికి చెందిన పలిగెల రాజశేఖర్, వెంకట సుబ్బయ్య, వెంకటరత్నమ్మ, కన్నెగుంట గిరిజన కాలనీకి చెందిన అమ్ములు అలియాస్ పాపమ్మ గాయపడ్డారు. వీళ్లలో రాజశేఖర్, అమ్ములు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఒకళ్ళని తిరుపతి రుయా మరొక రేణిగుంటలోని ప్రైవేట్ ఆసుపత్రికి 108లో తరలించారు. అటవీ శాఖ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వైకోట గ్రామస్తుల సహకారంతో మృతదేహాలతో పాటు గాయపడిన వారిని రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే కోడూరు రూరల్ పశువుల వెంకటేశ్వర్లు తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అవినవ్